తప్పుల అంటే తప్పులు లెక్క చూస్తే నిందకు వరుసగా చెప్తా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు చనిపోయి బిడ్డ భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను కష్టాలు ఉన్నాడు కనుక అతను అనకూడదు కానీ అంటే బాధ పెట్టకూడదు. నిజానికి ఒక తండ్రి చేసే పని అనేది, ఒక చిన్నపిల్లాడు వాడు వస్తానంటే అర్ధరాత్రి షోకి తీసుకొస్తావా? బుద్ధుందా? రేపు పొద్దున్న చూసి ఏంటి ఆడావిడి అంటారు కానీ అంతే. ఎందుకంటే సార్ ఇప్పుడు అది ఇక్కడ పైగా మహిళ ఆ పిల్లలు తీసుకు మహిళ కూడా ఏంటి తన లివర్ లేదు, లివర్ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎలాంటి వీక్ పొజిషన్ తీసుకుని వస్తారా అసలు? ఏమన్నా అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ అక్కడ. సరే ఇప్పుడు అనకూడదు నిజంగా తప్పు ఒకరి మీద వేయడానికి కూడా ఆస్కారం లేదు. మరి నిజంగానే అతను ఒకటి చెప్పాడు, ప్రైవేట్ పార్టీలకు కానీ పెళ్లిళ్ళకి కానీ స్పెషల్ ఫైట్లు వేసుకుని వెళ్ళేటువంటి బన్నీ గారు ఉన్నది ఆ రేంజ్ లో సపరేట్ గా ఒక థియేటర్ వేసుకుని శుభ్రం కూర్చొని చూడొచ్చు కదా. థియేటర్ రావడం ఆయన తప్పు. సినిమా చూసుకోవచ్చు కదా, చూస్తాడు అది వేరు. ఇక్కడ సినిమా థియేటర్ కు వచ్చి ఫస్ట్ డే లో చూడండి, రామారావు గారి రోజుల నుంచి వస్తుంది సంజయ్ థియేటర్ కి అలవాటు. రామారావు గారి రోజు నుంచి వాళ్ళ కొత్త కాదు, అదొక ఫస్ట్ డే ఒక షో ప్రేక్షకుల నుంచి అదే సెంటిమెంట్ కూడా. కృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారంటే ఆయన వచ్చి చూస్తారు సంజయ్లోనే. ఎందుకంటే సెంటిమెంట్, కొన్ని సెంటిమెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్నామంటే సంజయ్ థియేటర్ అనేది అలవాటు. ఇప్పటికి ఎంతమంది హీరోలు రాలా అక్కడికి, ఎన్నిసార్లు రాలా, కానీ ఇప్పుడు ఎప్పుడు జరగల. నిన్న వాళ్ళు బై మిస్టేక్, బై ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో సంథింగ్ వాళ్ళు జరిగిపోయింది. ఇంటెన్షనల్ కాదు, యాక్సిడెంటల్. వాళ్ళు చేయడం తప్పు వాళ్ళది. అసలు 1000 మందిని టికెట్లు ఉన్న వాళ్ళని లోపల పంపించుకుంటే బయట నుంచి పెట్టడం ఏంటని అది యాజమాన్యం తప్పు. అది ఆ 1000 మంది ఉండబట్టి ఆ 1000 మంది అక్కడ గుమికూడున్నారు, వాళ్ళని చూసి ప్రకారం కేసు వేస్తే ఎవరి మీద వేయాలి అసలు? ఫస్ట్ థియేటర్ మీద వేయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు